చందమామ కథ పున్నమి రాత్రి పిశాచం. మార్కాపురం అడవి ప్రాంతాన కట్టెలు కొట్టేవాడు ఒకడు చిన్న గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు. వాడికి పెళ్ళుడికొచ్చిన చంప, చుక్క అనే 2 కూతుర్లున్నారు. చంపకు ఏడాది వయస్సులో తల్లిపోయింది. కట్టెలు కొట్టేవాడు దుర్గమ్మ అనే ఆవిడ్ని 2వ పెళ్లి చేసుకున్నాడు. చుక్క దుర్గమ్మ కూతురు. దుర్గమ్మ చంపను రాచి రంపాన పెట్టేది. ఇంటెడు పని చంపచేతనే చేయించేది. పైపెచ్చు దరిద్రపీనుగా ముచ్చుమొహమా అంటూ రోజంతా తిడుతూ ఉండేది. చంపకు సవతి తల్లి తిట్లు ఎంతో బాధ కలిగించేవి. తనకు త్వరగా పెళ్ళి అయ్యేలా చూసి సవతి తల్లి తిట్ల బారి నుంచి తనను కాపాడమని భగవంతుని ప్రార్థిస్తూ ఉండేది. ఒక వేసవి కాలం పున్నమి రాత్రి గుడిసెలో గాలి రాక నిద్రపట్టని చంప బయటకు రాబోతూ నులక మంచం మీద కూర్చొని మాట్లాడుకుంటున్న తండ్రి, పిన్నిల మాటలు విన్నది. అమ్మాయిలు పెళ్ళికి ఎదిగారు. ఈ సంవత్సరం తల తాకట్టు పెట్టైనా చంపకు పెళ్లి చేయాలి అంటున్నాడు తండ్రి. దానికి దుర్గమ్మ మండిపడి, నీకేమైనా మతిపోయిందా? చంపకు పెళ్లి చేసి పంపించేస్తే ఇంటెడి పని ఎవరు చేస్తారు? 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేయగల తాహతు లేదు మనకు. ముందు చుక్కకు ఏదైనా మంచి సంబంధం చూడు అన్నది. ఇది విన్న చంపకు దుఃఖం పొంగుకొచ్చింది. ఇక తనకు జీవితంలో ఇప్పుడున్న నరకం నుంచి విముక్తి లేదన్న భయం కలిగింది. ఇలా బతికే కన్నా అడవిలో ఈ క్రూర మృగానికి ఆహారం అయిపోవడం మేలనుకుంటూ ఆమె గుడిసె తలుపులు దగ్గరగా వేసి అడవిలోకి వెళ్ళింది. అక్కడ చంపకు ఏ క్రూర మృగము తటస్థపడలేదు. ఇక ఇది పని కాదని ఆమె అక్కడ కనిపించిన ఒక పాడుబడిన బావికేసి వెళ్ళేంతలో చెట్టుపై నుంచి ఒక పిశాచ కిందకి దూకి ఆగు ఆగు అంటూ అరిచింది. చావడానికి సిద్ధపడ్డ చంప పిశాచాన్ని చూసి ఏమాత్రం భయపడక, నా చావుకు అడ్డుపడతావెందుకు అన్నది. పిశాచం ఎంతో ఆప్యాయంగా గుచ్చి అడిగాక చంప తన కథంతా చెప్పి, మా పిన్ని తిట్లు సహిస్తూ బ్రతికే కన్నా చావటం నయం అన్నది. చిచి, ఈ స్వల్పానికే నీకు జీవితం పట్ల విరక్తి కలిగిందా? ఉండు అంటూ పిశాచం బావిలోకి దూకి ఒక పాతకాలపు గోని సంచి తెచ్చి చంపకిచ్చింది. ఇది దేనికి అంటూ చంప ఆశ్చర్యపోయింది. ఇది దగ్గరుంటే మీ పిన్ని తిట్లు నీకెంతో ఆనందం కలిగిస్తాయి. ఇంకా ఇంకా తిట్టాలని కోరుకుంటావు. ఎందువల్లనంటే ఆమె తిట్టిన ప్రతి తిట్టుకు ఇందులో ఒక బంగారు కాసు పోగు పడుతుంది. మీ పిన్ని ఒక రోజుగా తిట్టిన తిట్ల వల్ల పోగుబడిన బంగారు కాసులతో నీ పెళ్ళి ఘనంగా జరిగిపోతుంది. అయితే ఈ గోని సంచి మహిమ 1 రోజుకు మాత్రమే పరిమితం సుమా అన్నది పిశాచం. చంప పిశాచానికి కృతజ్ఞత చెప్పుకొని గుడిసెకు తిరిగి వచ్చి గోనెను పశువుల కొట్టంలోని గడ్డి మోపు కింద దాచి ఏమీ ఎరగని దానిలాగా పడుకుంది. మరునాడు తెల్లవారుతుండగా దుర్గమ్మ కీచుమంటూ చంప వీపు మీద గట్టిగా చరిచి, పారెడు పొద్దెక్కిన నిద్రలేవేమే దరిద్రపు మొహమా, పశువుల కొట్టం బాగు చేసి ఆవు పాలు పిండుకురా అన్నది. పిన్ని తిట్టిన మొదటి తిట్టు అనుకుంటూ చంప పశువుల కొట్టంలోకి పోయి గోనె సంచిలో చేయిపెట్టి చూసింది. లోపల మిలమిలా మెరుస్తున్న బంగారు కాసు ఒకటి కనిపించింది. ఆ రోజు చీకటి పడి కట్టెలు కొట్టేవాడు ఇల్లు చేరాడు. ఆ సరికి దుర్గమ్మ తిట్టిన తిట్లతో సంచిలో 200కు పైగా బంగారు కాసులు పోగయ్యాయి. చంప వాటిని తండ్రికి చూపి, ఇది పున్నమి రాత్రి పిశాచం నాకు చేసిన మేలు అన్నది. పక్కనే ఉండి అంతా విన దుర్గమ్మ పళ్ళు కొరుకుతూ, నా తిట్లకు రాలిన బంగారు కాసులు నాకే చెందుతాయి. ఈ డబ్బుతో చుక్క పెళ్ళి రంగరంగ వైభవంగా చేస్తాను అన్నది. కట్టెలు కొట్టేవాడు మొదటిసారిగా దుర్గమ్మ మాటకు అడ్డు చెబుతూ, ఈ అన్యాయం నేను సహించను. ఈ డబ్బును చంప పెళ్ళికే ఉపయోగిస్తాను అన్నాడు ఆవేశంగా. దుర్గమ్మ అప్పటికి ఊరుకొని బంగారు కాసుల గోని సంచిని గుడిసెలో దాచిపెట్టింది. కట్టెలు కొట్టేవాడు చంపకు పెళ్లి సంబంధాలు చూడసాగాడు. మళ్ళీ పున్నమి వచ్చింది. ఆ రాత్రి దుర్గమ్మ తన కూతురు చుక్కకు చెప్పవలసిందంతా చెప్పి అడవికి పంపించింది. చుక్క లోగడ చంపలాగే
పాడుబడిన బావిలో దూకబోతున్నట్లుగా దానికేసి నడిచింది. అప్పుడు పున్నమరాత్రి పిశాచం చుక్కకు అడ్డుపడింది. చుక్క తన తల్లి తిట్లను భరించలేక బావిలో దూకబోతున్నట్లుగా పిశాచానికి చెప్పి కాల నీళ్లు పెట్టుకుంది. పిశాచం బావిలో నుంచి గోని సంచి ఒకటి తెచ్చి చుక్కకు ఇచ్చి అంతా చెప్పి, జాగ్రత్త, దీని మహిమ ఒక్కరోజుకే పరిమితం సుమా అని హెచ్చరించింది. చుక్క పరమానందంతో గుడిసెకు తిరిగి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఆ దేశాన్నేలే ముసలి రాజు తన ఒక్కగానొక్క కొడుకు విజయుని గట్టిగా కసురుతున్నాడు. ఇంతకు అసలు నీకు వివాహం చేసుకోవాలని ఉన్నదా లేదా? నేను త్వరగా నిన్ను పట్టాభిషిక్తుని చేసి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వేమో ఏ దేశపు రాకుమారి చిత్రపటం చూసినా పెదవి విరిచి దూరంగా పెట్టేస్తున్నావు అన్నాడు రాజు కోపంగా. ఇందుకు యువరాజు విజయుడు చిన్నగా నవ్వి, నాకు వివాహం చేసుకోవాలని లేకపోవటం ఏమిటి? ఆ చిత్రపటాల్లోని ఏ రాకుమారి మన రాజ్యంలోని కొండ ప్రాంతాన గల అడవిలో కట్టెలు కొట్టుకు బ్రతికే అతడి 2 కూతుళ్ళ అందానికి సరిపోలేరు అన్నాడు. తరచూ ఒంటరిగా వేటకు వెళ్ళే విజయుడు కట్టెలు కొట్టేవాడి కూతుళ్ళ మీద మనసు పడినట్టుగా గ్రహించిన రాజు, సరే, ఇంతకు నువ్వు కట్టెలు కొట్టేవాడి కూతుళ్ళల్లో ఎవరిని వివాహం ఆడదలిచావో చెప్పు, కబురు పంపుతాను అన్నాడు. ఇద్దరికిద్దరు కుందనపు బొమ్మలే. ఒకసారి ఇద్దరిని దగ్గరగా చూసి పలకరించి వాళ్ళల్లో ఒకరిని భార్యగా ఎన్నుకోదలిచాను అన్నాడు విజయుడు. మర్నాడు ఇద్దరు మారువేషాలలో బయలుదేరి కట్టెలు కొట్టేవాడి గుడిసె దగ్గరికి వెళ్ళారు. ఆ సరికి సూర్యోదయం అవుతున్నది. కట్టెలు కొట్టేవాడు అప్పటికే అడవిలోకి వెళ్ళిపోయాడు. చంప గుడిసె ముందు కల్లాపు జల్లి ముగ్గులు పెడుతున్నది. అపరిచితులను చూడగానే చంప ఆ పక్కనే ఉన్న మంచం వాల్చి, కూర్చోండి, మా నాన్న కోసం వచ్చారా? ఆయన సాయంకాలానికి గాని ఇంటికి రాడు, మా అమ్మను పిలవమన్నారా అని అడిగింది. ఇంతలో గుడిసె లోపల దుర్గమ్మ తన కూతురు చుక్క మీద తిట్టిన తిట్టు మళ్ళీ తిట్టకుండా తిట్లవాన కురిపిస్తున్నది. ఆ రోజులో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కూతురును తెగ తిడుతూ గోని నిండుగా బంగారు కాసులు పోగు చేసుకోవాలని ఆమె ఆత్రం. చంప గుడిసెలోకి పోయి ఎవరో 2 కొత్త వాళ్ళు వచ్చినట్టు దుర్గమ్మకు చెప్పింది. దుర్గమ్మ ఆ మాటలు వినిపించుకోకుండా, పొమ్మను పొమ్మను, సాక్షాత్తు ఈ దేశపు రాజుగారే వచ్చినా నాకు పలకరించేందుకు తీరిక లేదు అన్నది. చంప బయటకు వచ్చి రాజుతో, మా పిన్ని అవసరమైన పనిలో ఉన్నది, మీరేమీ అనుకోకండి అని చెప్పింది. సరే, వస్తాం అంటూ రాజు యువరాజు తిరిగి ప్రయాణం అయ్యారు. దారిలో రాజు విజయుడితో, మనం చూసిన అమ్మాయి లక్షణంగా ఉంది, అయినా ఆ 2వ అమ్మాయిని కూడా చూడాలిగా, రేపు వద్దాము అన్నాడు. అవసరం లేదు నాన్నగారు, కన్నతల్లి చేతే అన్ని తిట్లు తింటున్న ఆ అమ్మాయిని చూడనవసరం లేదు అన్నాడు. ఆ మర్నాడు రాజభటులు రాజలాంఛనాలతో వచ్చి కట్టెలు కొట్టేవాడి కుటుంబాన్ని నగరానికి తీసుకుపోయారు. రాజప్రాసాదానికి చేరుకున్నాక దుర్గమ్మ చంప చేతులు పట్టుకొని, నన్ను క్షమించు చంప, కనికరం చూపకుండా కసాయిదానిలాగా నిన్ను వేపుకు తిన్నాను. నా అసూయకు తగిన శాస్తి జరిగింది. నీ మంచితనం ఓర్పు కొద్దీ నువ్వు ఈ దేశానికి రానివవుతున్నావు. పున్నమి రాత్రి పిశాచం పుణ్యమాని ఎన్ని బంగారు కాసులు ఇంటనుంటేనేం, నీ చెల్లి చుక్కను ఏ కట్టెలు కొట్టేవాడికో కట్టబెట్టే బదులు ఉన్న బంగారం కట్నంగా ఇచ్చి నగరంలోని ఏ కట్టెల దుకాణం వాడికో ఇవ్వక తప్పదు అన్నది పుట్టెడు దిగులుతో. చంప ఆమెను ఓదారుస్తూ, అదే మాట పిన్ని, చెల్లికి మంచి సంబంధం వెతికి ఘనంగా పెళ్లి చేసే బాధ్యత నాది అన్నది. అప్పుడు యువరాజు విజయుడు, ఇదేం మాట చంప, దేశానికి రాజు కాబోతున్న నాకు తోడల్లుడిగా మరొక రాజకుమారుడే కావాలి, అలా కానప్పుడు మనిద్దరికీ ఎంత తలవంపు అని దుర్గమ్మతో, అత్తగారు మీరేం దిగులు పడకండి, మరదలికి మరొక దేశం రాకుమారుడితో వివాహం జరిగేలాగా చూసే బాధ్యత నాది అన్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.